కాళేశ్వరం కమిషన్ ముందుకి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఎందుకు వచ్చారు? కమిషన్ పిలవకుండానే తనకు తానే రావాల్సిన అవసరం ఏమొచ్చింది? కమిషన్ ముందుకు తెలంగాణ జలవనరుల సంస్థ మాజీ చైర్మన్ రావడం వెనుక పెద్దసారు ప్రమేయం ఉందా? కమిషన్ ముందు ఏం చెప్పుకొచ్చారు? మీడియా ముందుకొచ్చిన ఆయన కేసీఆర్ గురించి పదే పదే ప్రస్తావించడం వెనుక ఏం జరుగుతోంది? ఇంతకీ కమిషన్కు అఫిడవిట్లు అందచేయకుండా తప్పించుకు తిరుగుతున్న మాజీ ఐఏఎస్ అధికారులెవరు? అఫిడవిట్లు ఇస్తే దొరికిపోతారనే సందిగ్ధంలో అధికారులున్నారా? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆరోపణలపై కమిషన్ విచారణ వేగవంతం చేసింది. కాళేశ్వరంపై విచారణ మొదలుపెట్టి 3 నెలలు దాటింది. 3 నెలల కాలంలో కాళేశ్వరం టెక్నికల్ అంశాలపై విచారణ పూర్తి చేసి రెండో దశ విచారణ మొదలుపెట్టింది. రెండో దశ విచారణలో ఆర్థిక అంశాలపై దృష్టి పెట్టనుంది. మొదటి దశలో కాళేశ్వరంలో ఆయా డిపార్ట్మెంట్లలో పనిచేసిన అధికారులను విచారణ చేపట్టిన కమిషన్ ఎవిడెన్స్ సేకరణపై ఫోకస్ చేస్తోంది. ఎవిడెన్స్ సేకరణ పూర్తి కాగానే ఫైనల్ రిపోర్ట్ తయారు చేసేందుకు కమిషన్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కాగ్ నివేదిక అందిన నేపథ్యంలో ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ ఫైనల్ రిపోర్ట్స్ కోసం కమిషన్ ఎదురు చూస్తోంది. ఫైనల్ రిపోర్ట్స్ రాగానే తదుపరి కార్యాచరణకు వెళ్లేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. ఈ 3 నెలల కాలంలో 100 మందికి పైగా అధికారులను విచారించిన కమిషన్ అందులో కీలక అధికారుల నుంచి అఫిడవిట్ల రూపంలో డేటా సేకరించింది. ఇప్పటి వరకు 50కి పైగా అఫిడవిట్లు కమిషన్ ముందుకు వచ్చాయి. ఈ అఫిడవిట్లను పరిశీలించే పనిలో కమిషన్ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో పాటు కాళేశ్వరం అంశంలో ఆయా శాఖలో కీలక పాత్ర పోషించిన చీఫ్ సెక్రటరీలు సోమేష్ కుమార్, ఎస్కే జోషి, రజత్ కుమార్, స్మితా సబర్వాళ్లతో పాటు మరికొంతమంది అధికారులను విచారించిన కమిషన్ వారి నుంచి అఫిడవిట్లు సమర్పించాలని కోరింది. గత నెల 20వ తేదీ వరకు అఫిడవిట్లు ఇవ్వాలని కోరినప్పటికీ కొంతమంది కీలక అధికారులు అఫిడవిట్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇవ్వని వారిపై కమిషన్ గుర్రుగా ఉంది. అఫిడవిట్లు ఇవ్వని అధికారులకు మరోసారి నోటీసులు జారీ చేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. వచ్చిన 50 అఫిడవిట్లను క్షుణ్ణంగా కమిషన్ పరిశీలన చేస్తోంది. అధికారుల నుంచి పెండింగ్లో ఉన్న అఫిడవిట్లన్నీ కమిషన్ ముందుకు రాగానే వాటిని కూడా పరిశీలన చేసి అఫిడవిట్లలో డేటా ఆధారంగా మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. అదలా ఉంచితే అఫిడవిట్లు ఇచ్చిన అధికారులందరికీ మరోసారి నోటీసులు ఇచ్చి క్రాస్ ఎగ్జామ్ చేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. అందులో ఓ కీలక మాజీ ఐఏఎస్ అఫిడవిట్లు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారని తెలుస్తోంది. కమిషన్ ముందు అఫిడవిట్ అందిస్తే అడ్డంగా దొరికిపోతారనే భయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ మాజీ ఐఏఎస్ ఇచ్చే అఫిడవిట్ ఆధారంగానే కాళేశ్వరం కర్త కర్మ క్రియ మేమే అని చెప్పుకుంటున్న గత ప్రభుత్వంలో కొంతమంది పెద్దలకు నోటీసులు వెళ్తాయనే వార్తలొస్తున్న నేపథ్యంలో ఆ అధికారి అఫిడవిట్ అందించడం లేదని ప్రచారం జరుగుతోంది. గత బీఆర్ఎస్ పాలనలో ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మించిన తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చామని గొప్పలు చెప్పుకుంటున్న బిగ్ బాస్లకు త్వరలోనే కమిషన్ నుంచి నోటీసులు జారీ అవుతున్నాయనే నేపథ్యంలోనే పెద్దసార్లు కమిషన్ ముందుకు ఒక బంటును పంపారనే ప్రచారం సాగుతోంది. 4 నెలల నుంచి గుర్తుకురాని కమిషన్ ముందుకు కేసీఆర్ అనుంగుడు పిలవకుండానే రావడం ఆ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. సమాచారం లేదు, కమిషన్ ముందుకు ఎందుకొచ్చారో తెలియదు, ఉన్నట్టుండి కమిషన్ ముందు ప్రత్యక్షమయ్యారు. ఆయనే తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వీరమల్ల ప్రకాష్ రావు. ఆయన బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా సేవలందించారు. హుటాహుటిన కాళేశ్వరం కమిషన్ ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి జస్టిస్ పినాకీ చంద్రఘోష్ ముందు వాలిపోయారు. గత మాసంలో విద్యుత్ కమిషన్ విచారణలో కేసీఆర్కు నోటీసులు జారీ అయిన నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్లో సైతం అదే సీన్ రిపీట్ అవుతుందని అనుకున్నారేమో.
కేసీఆర్కు నోటీసులు జారీ చేసి విచారణకు రమ్మంటే పరువు పోతుందనుకున్నారేమో కానీ ప్రకాష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరయ్యారు. కమిషన్ పిలవకుండానే ఎందుకొచ్చారనేది కాసేపు ఎవరికీ అర్థం కాలేదు. కాసేపు అయ్యాక మీడియా ముందుకొచ్చిన ఆయన తాను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదని, ఏ పార్టీ నుంచి కమిషన్ ముందుకు రాలేదని, కమిషన్ పిలవకుండానే తనకు తానే కమిషన్ ముందుకొచ్చానని చెప్పుకుంటూ మీడియా ముందు మొదలుపెట్టిన ఆయన తన స్పీచ్ అంతా కాళేశ్వరంలో ఎలాంటి తప్పు జరగలేదు, కేసీఆర్ గొప్పోడని, ఇదే విషయం కమిషన్ ముందు చెప్పానని చెప్పుకొచ్చారు. మొత్తం మీద కాళేశ్వరం అంశంలో తీగలాగితే డొంక కదిలినట్టు ఏ అంశాలు బయటకొస్తాయి, ఎవరెవరికి నోటీసులు అందుతాయి, నోటీసులు అందుకుని ఆ పెద్దలెవరు అనేది ఉత్కంఠ రేపుతోంది. కాళేశ్వరం విచారణ ప్రస్తుతం 2వ దశ ఇన్వెస్టిగేషన్ మొదలైంది. మొదటి దశ విచారణలోని అధికారులకు ముచ్చెమటలు పట్టించిన కమిషన్ 2వ దశ ఆర్థిక అంశాలపై దృష్టి పెట్టబోతున్న నేపథ్యంలో కమిషన్ విచారణ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.